అంకుల్, ఏంటా శబ్దాలు? ఈ చిట్టడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయా? పులులు, సింహాలు, ఏనుగులు కనబడవు. ఎలుగుబంట్లు మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఓహో అలాగా. రవి చెప్పాడు ఇక్కడ దయ్యాలు భూతాలు గోల ఎక్కువ అని. నిజమేనా? అవును, భూతాలు ఉన్నావో లేదో తెలియదు కానీ దెయ్యాలు మాత్రం ఉన్నాయని అంటారు. ఓ వెరీ ఇంట్రెస్టింగ్. దానికి ఇక్కడ ఒక కథ ప్రచారంలో ఉంది. ఏంటా కదా? అటు కూర్చుంటే చెప్తాను, పదండి. అది ఒక రాజు కథ. అమ్మయ్య. అవునా? ఏంటా కథ? కాస్త చెప్పండి అంకుల్. చాలా ఏళ్ల క్రితం ఈ అడవి ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలించేవాడట. ఆ రాజుకు ఆడవాళ్ల మీద మోజు ఎక్కువ అంట. వేట పేరుతో అందమైన ఆడవాళ్లను ఈ అడవిలోకి తీసుకొచ్చి అనుభవించి ఘోరంగా చంపేవాడట. ఆ అందమైన ఆడవాళ్లు దయ్యాలుగా మారి రాజును చంపాలని ఎదురు చూస్తుంటే చాలా కాలం తర్వాత రాజు తన రాణితో ఈ అడవి దాటిపోతుంటే ఈ అందమైన ఆడదయ్యాలు రాజును చంపేశాయి. ఇది కళ్ళారా చూసిన మహారాణి అందరికీ చెప్పడం వలన ఈ ప్రాంతంలో ఆడదయ్యాలు తిరుగుతున్నాయని ఒక కథ ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఈ ఆడదయ్యాలు రాత్రిపూటనే తిరుగుతాయంట. అందుకే ఈ ఊరు జనాలు చీకటి పడేంత లోపల అన్ని పనులు చూసుకుని రాత్రిపూట భయంతో బయటికి రాకుండా ఇంట్లోనే ఉండటం అలవాటు చేసుకున్నారు. దయ్యాల కథ బాగుంది కానీ ఈ మూఢనమ్మకాలతో ఈ ఊరు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంకుల్, నిజంగా దయ్యాలుంటాయా? దెయ్యాలా పాడా? రాత్రిపూట అడవిలో తిరిగితే ప్రమాదమని ఇలా దెయ్యాల కట్టుగా అల్లారు అంతే. నిజంగా దయ్యాలు ఉంటే ఒకసారి చూడాలి. అయితే రాత్రిపూట బయటకు వచ్చి చూడు. నాకేం భయం, చూస్తా. నేను చూస్తున్నావు కదా ఇన్ని సంవత్సరాలు. ఇక పదండి వెళ్దాం. ఇది శివాలయము. మీరు వెళ్ళి దర్శనం చేసుకుని రండి. నేను ఇక్కడే ఉంటాను. అలాగే అంకుల్. వెళ్ళండమ్మా. దండం పెట్టుకో. చిన్న చూస్తాను, నువ్వు వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. అలాగేనండి. అయ్యో చిన్న, 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 అయ్యో
చిన్నేడి ఏమండి మన చిన్న కనిపించట్లేదండి. చూసుకోమన్నా బుర్ర లేదా నీకు అసలు? వాడంటే ప్రేమ అయ్యో లేదు. స్టాప్ ఇట్ ఫస్ట్. మీరు పదండి. చిన్న అందరం ఎక్కడికి కలిసి పోడు, వెతుకుదాం ఇక్కడే పదండి. ఎక్కడో ఉంటాడు. మల్లేష్ ఊరో వాళ్ళకి చెప్పు, అట్లాగే వాళ్ళు అన్నా. తీసుకుని వస్తారు. అయ్యో. మనం అంతా చిన్నాన్ని వెతుకుదాం పదండి. చిన్న 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 డాడీ ఎలుగుబంటి చిన్న కనిపించాడా? లేదమ్మా. ఆ? ఎందుకు కోపం? బాబు క్షేమంగా దొరికాడు కదా. ఆయనకి చిన్న అంటే ప్రాణం, అందుకే నేనంటే కోపం. నువ్వు రారా. ఇంకా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మీరు వెళ్ళి ఫ్రెష్గా తయారుగండి. 7 గంటలకు రవిబాబు వస్తాడు. మనం మందు పార్టీ చేసుకోవాలి కదా. మందు పార్టీకి కావాల్సిన సరంజామా నేను తీసుకుని వస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.